సినిమా కుటుంబంలో పుట్టడం ఒక అదృష్టం. కానీ అదే సమయంలో ఆ కుటుంబం పేరును నిలబెట్టడం ఒక పెద్ద బాధ్యత. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఈ ఒత్తిడి ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇలాంటి స్టార్ హీరోలున్న కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్. అయితే వరుణ్ తేజ్ కెరీర్ ను చూస్తే అతను కేవలం మెగా ఫ్యామిలీ హీరోగా ఉండిపోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. కథలో కొత్తదనం ఉంటే, పాత్రలో ఛాలెంజ్ ఉంటే ప్రయోగం చేయడానికి కూడా వెనకాడలేదు. ఒకసారి యుద్ధ వీరుడు, మరోసారి లవర్ బాయ్, ఇంకోసారి కామెడీ హీరో, ఆ తర్వాత బాక్సర్, ఫైటర్ పైలట్, గ్యాంగ్స్టర్ ఇలా ప్రతి సినిమాతో తనను తాను కొత్తగా చూపించుకోవడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు కొరియన్ కనకరాజ్తో మరోసారి పూర్తిగా భిన్నమైన జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి అసలు వరుణ్ తేజ్ గురించి, అతని బాల్యం ఎలా సాగింది, సినిమాల్లోకి ఎప్పుడు ఎలా వచ్చాడు, మొదట్లో ఎదురైన ఇబ్బందులేంటి, ఫిదా మూవీ ఎలా అతని కెరీర్ ను మార్చింది, కంచె, తొలి ప్రేమ, F2, గద్దలకొండ గణేష్ నుంచి ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా, ఇప్పుడు కొరియన్ కనకరాజు వరకు ఈ మొత్తం జర్నీ ఎలా సాగింది తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీలో పుట్టిన, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. నటుడు, నిర్మాత నాగబాబు కుమారుడు. అంటే చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్ తదితరులు అతని కుటుంబంలోని ప్రముఖ నటులు. ఇలాంటి కుటుంబంలో పెరగటం వల్ల సినిమా ప్రపంచం అతనికి కొత్తేమీ కాదు. కానీ అదే సమయంలో అతనిపై అంచనాలు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రేక్షకులు సహజంగానే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కాబట్టి ఎలా చేస్తాడు అని పోల్చడం మొదలు పెడతారు. ఇదే వరుణ్ తేజ్ కెరీర్ లో మొదటి పెద్ద సవాల్. చిన్న వయసులోనే కెమెరా ముందుకు రావటం. వరుణ్ తేజ్ కు సినిమాతో పరిచయం పూర్తిగా కొత్తది కాదు. బాలనటుడిగా హ్యాండ్సప్ సినిమాలో కనిపించాడు. అయితే హీరోగా పూర్తి స్థాయి కెరీర్ మాత్రం 2014లో వచ్చిన ముకుందాతో ప్రారంభమైంది. ముకుందాలో వరుణ్ చూస్తే అతని లుక్, హైట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ అప్పుడే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. కానీ కేవలం లుక్ ఉంటే స్టార్ అవ్వలేం. నటనలో కూడా తనను తాను నిరూపించుకోవాలి. అదే ప్రయత్నం వరుణ్ మొదటి నుంచి చేశాడు. కంచె కెరీర్ లో మొదటి పెద్ద మలుపు. ముకుంద తర్వాత వచ్చిన సినిమాలతో వరుణ్ కు వెంటనే భారీ కమర్షియల్ స్టార్ ఇమేజ్ రాలేదు. కానీ 2015లో వచ్చిన కంచె అతని కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఒక సైనికుడి పాత్రలో కనిపించాడు. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు. పాత్రలో భావోద్వేగం ఉంది, యుద్ధ నేపథ్యం ఉంది, చాలా సీరియస్ పెర్ఫార్మెన్స్ అవసరం. వరుణ్ ఆ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి ఈ హీరోకు నటన కూడా తెలుసు అనే గుర్తింపు మరింత బలపడింది. ఫిదా వరుణ్ తేజ్ కెరీర్ ను మార్చేసిన సినిమా ఇది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఫిదా మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా, వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరో కొత్త వరుణ్ ను పరిచయం చేసింది. ఇక్కడ అతను పక్కింటి అబ్బాయిలా కనిపించాడు. సింపుల్ గా, నేచురల్ గా, రొమాంటిక్ గా అతని పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ముఖ్యంగా తెలంగాణ యాస, గ్రామీణ వాతావరణం, ప్రేమ కథ ఇవన్నీ కలిసి ఫిదాను పెద్ద విజయంగా మార్చాయి. అక్కడి నుంచి వరుణ్ తేజ్ కు హిట్ ఇవ్వగల హీరో అనే ఇమేజ్ వచ్చేసింది. తొలి ప్రేమ, మరోసారి లవ్ స్టోరీ. ఫిదా తర్వాత వరుణ్ మళ్లీ రొమాంటిక్ జోనర్ లో కనిపించాడు. తొలి ప్రేమ ఈ సినిమాలో ఆదిత్య పాత్రలో కనిపించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంటే వరుణ్ కు లవ్ స్టోరీస్ బాగా సెట్ అవుతాయని ఒక ఇమేజ్ ఏర్పడింది. కానీ అక్కడే వరుణ్ ఆగిపోలేదు. ఎందుకంటే అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఒకే రకమైన పాత్రలు చేస్తే హీరోగా తన పరిధి తగ్గిపోతుంది. అందుకే మళ్లీ ప్రయోగాల వైపు వెళ్ళాడు. అంతరిక్షం తెలుగు సినిమాలో స్పేస్ ప్రయోగం. 2018లో వచ్చిన అంతరిక్షం 9000 kmph వరుణ్ తేజ్ కెరీర్ లో మరో ప్రత్యేకమైన సినిమా. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమాల్లో అరుదైన ప్రయోగం. ఇక్కడ కూడా వరుణ్ తన ఇమేజ్ ను పక్కన పెట్టి కొత్త కథను ఎంచుకున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇలాంటి కథలను ఎంచుకునే ధైర్యం మాత్రం వరుణ్ కెరీర్ లో ప్రత్యేకంగా మారింది. ఇంతవరకు సీరియస్, రొమాంటిక్, ఎమోషనల్, సైన్స్ ఫిక్షన్ ఇలా కనిపించిన వరుణ్ 2019లో ఒక్కసారిగా కామెడీ వైపు వెళ్ళాడు. F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. వెంకటేష్ తో కలిసి చేసిన ఈ సినిమా పెద్ద కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. వరుణ్ టైమింగ్, వెంకటేష్ తో అతని కాంబినేషన్ కామెడీ ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇది వరుణ్ కు మరో విషయం నిరూపించింది. అతను ఒక్క జోనర్ హీరో కాదు. గద్దలకొండ గణేష్ పూర్తిగా కొత్త అవతారం. ఇక అదే సంవత్సరం వరుణ్ తేజ్ మరో షాక్ ఇచ్చాడు. గద్దలకొండ గణేష్, హరీష్ శంకర్ దర్శకత్వం. ఇక్కడ వరుణ్ ఒక రఫ్, మాస్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. లుక్ మార్చాడు, బాడీ లాంగ్వేజ్ మార్చాడు, డైలాగ్ డెలివరీ మార్చాడు. అంటే ఫిదాలో కనిపించిన వరుణ్ ఇక్కడ పూర్తిగా కనిపించలేదు. ఈ పాత్ర అతని యాక్టింగ్ రేంజ్ ను మరోసారి చూపించింది. ఇక ఘని బాక్సర్ గా మారిన వరుణ్.
తర్వాత గనీ సినిమాతో బాక్సింగ్ నేపథ్యం. దీనికోసం వరుణ్ తన ఫిజిక్ పై చాలా పని చేశాడు. ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయటం, యాక్షన్ సన్నివేశాలు చేయటం, ఇది కూడా అతని ప్రయోగాత్మక వైఖరికి ఉదాహరణ. అయితే సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. ఇక్కడే వరుణ్ కెరీర్ లో మరో విషయం కనిపిస్తోంది. అతను కొన్ని సందర్భాల్లో మంచి కాన్సెప్ట్స్ ఎంచుకున్నా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర అదే స్థాయిలో పనిచేయలేదు. ఇక F3 మళ్లీ కామెడీ ట్రాక్. గనీ తర్వాత వెంకటేష్ తో మరోసారి జత కట్టాడు. అదే F3. F2 సక్సెస్ ను కొనసాగించాలనే ప్రయత్నం. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి స్పందన తెచ్చుకుంది. అంటే వరుణ్ తన కెరీర్ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ, ప్రయోగాత్మక సినిమాల మధ్య బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆపరేషన్ వ్యాలంటైన్, దేశభక్తి, ఎయిర్ ఫోర్స్ నేపథ్యం. 2024లో వరుణ్ మరో విభిన్నమైన పాత్ర ఎంచుకున్నాడు. ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించాడు. మరోసారి యాక్షన్, దేశభక్తి, ఎయిర్ ఫోర్స్ నేపథ్యం ఇవన్నీ కలిసిన కథ. అంతేకాదు తెలుగు, హిందీ భాషలో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వరుణ్ నార్త్ ఇండియా మార్కెట్ ను కూడా టార్గెట్ చేశాడు. మట్కా మరో ప్రయోగం. తర్వాత వచ్చిన మట్కా వరుణ్ కెరీర్ లో మరో భారీ ప్రయోగం. పీరియడ్ బ్యాక్డ్రాప్, గ్యాంబ్లింగ్ ప్రపంచం, విభిన్నమైన లుక్. మరోసారి వరుణ్ తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇది వరుణ్ కు మరో సవాల్. ఎందుకంటే కథలు ఎంచుకోవడంలో ధైర్యం ఉంది, కానీ వాటిని సరైన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు కొరియన్ కనకరాజు. ఇక వరుణ్ తేజ్ కెరీర్ లో మరో కొత్త ప్రయోగం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. వరుణ్ తేజ్ తో పాటు రితికా నాయక్, సత్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే కథలో తెలుగు నేటివిటీతో పాటు కొరియన్ బ్యాక్ డ్రాప్ ను కూడా ఉపయోగించారు. సినిమా షూటింగ్ లో కొంత భాగాన్ని దక్షిణ కొరియాలో చిత్రీకరించారు. చివరి షెడ్యూల్ కోసం కూడా వరుణ్ తేజ్ టీం కొరియాకు వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే టైటిల్ నుంచే సినిమా కొత్తగా కనిపించింది. కొరియన్ కనకరాజు. ఒకవైపు కనకరాజు అనే రాయలసీమ నేటివిటీ, మరోవైపు కొరియా. ఇక వీటికి తోడు హారర్, కామెడీ, సూపర్ నేచురల్ అంశాలు. ఇదే ఈ సినిమాను ఆసక్తికరంగా మార్చింది. కొరియన్ కనకరాజులో వరుణ్ పాత్ర ఎలా ఉంటుంది? సినిమా కథను పూర్తిగా స్పాయిల్ చేయకుండా చెప్పాలంటే వరుణ్ పోషించిన కనకరాజు పాత్ర రాయలసీమ నేపథ్యం నుంచి వస్తుంది. అతని జీవితంలోకి కొన్ని విచిత్రమైన సూపర్ నేచురల్ సంఘటనలు రావడంతో కథ ముందుకు సాగుతుంది. అంటే ఇది పూర్తిగా హారర్ సినిమా కాదు, పూర్తిగా కామెడీ కూడా కాదు, రెండిటినీ కలిపిన ఎంటర్టైనర్. అందుకే వరుణ్ కి ఇది మరో కొత్త జోనర్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంది? కొరియన్ కనకరాజు ఆగస్టు 7న థియేటర్లో విడుదలైంది. మొదటి రోజు భారతదేశంలో సుమారు 4.50 కోట్ల గ్రాస్ సాధించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. రెండో రోజు కూడా కలెక్షన్లో పెద్దగా డ్రాప్ లేకుండా ఇండియా నెట్ సుమారు 8.35 కోట్లకు చేరిందని నివేదికలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా సుమారు 3 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అదే నివేదిక పేర్కొంది. అంటే వరుణ్ తేజ్ కు గత కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మంచి ఓపెనింగ్ ని ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఫుల్ రన్ ఎలా ఉంటుంది? సినిమా బ్రేక్ ఈవెన్ దాటుతుందా అనేది రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది. కానీ రివ్యూస్ మాత్రం మిక్స్డ్ గా ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. బాక్స్ ఆఫీస్ లో ప్రారంభ స్పందన బాగున్నప్పటికీ క్రిటిక్స్ నుంచి మాత్రం సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని రివ్యూలు వరుణ్ తేజ్, సత్య కామెడీ టైమింగ్ ను ప్రశంసిస్తే మరికొన్ని రివ్యూలు హారర్, కామెడీ రెండింటి మధ్య బ్యాలెన్స్ పూర్తిగా కుదరలేదని అభిప్రాయపడ్డాయి. అంటే ఈ సినిమా విషయంలో కూడా ప్రేక్షకుల తీర్పే ఫైనల్. వరుణ్ తేజ్ జర్నీని ఒకసారి వెనక్కి చూసుకుంటే ముకుందాతో మొదలైన ప్రయాణం, కంచెతో నటుడిగా గుర్తింపు, ఫిదాతో స్టార్ ఇమేజ్, తొలి ప్రేమతో లవర్ బాయ్ ఇమేజ్, అంతరిక్షంతో ప్రయోగం, F2తో కామెడీ, గద్దలకొండ గణేష్తో మాస్ అవతార్, గనీతో స్పోర్ట్స్ డ్రామా, ఆపరేషన్ వ్యాలంటైన్తో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, మట్కాతో పీరియడ్ క్యారెక్టర్, ఇప్పుడు కొరియన్ కనకరాజుతో హారర్ కామెడీ. ఇదంతా చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ తనను ఒక ఇమేజ్ లో బంధించుకోవాలని అనుకోవడం లేదు. అయితే వరుణ్ కు అసలు సవాల్ ఏంటి? ఇదే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. మెగా ఫ్యామిలీ నుంచి రావటం వల్ల మొదట అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ అదే ఫ్యామిలీ పేరు తర్వాత ఒక బాధ్యతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి సినిమాను చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్లతో పోలిస్తారు. ఇలాంటి పోలికల మధ్య తనకంటూ ప్రత్యేక మార్కెట్ ను నిర్మించుకోవడం చాలా కష్టం. కానీ వరుణ్ ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను చూస్తే అతను తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అతని బలం, హైట్, ఫిజిక్, విభిన్న పాత్రలు చేయగల సామర్థ్యం, కొత్త కథలను ప్రయత్నించే ధైర్యం. అయితే ఇకపై అతను ఎంచుకునే కథలే అతని తదుపరి స్థాయిని నిర్ణయించబోతున్నాయి. కొరియన్ కనకరాజు తర్వాత వరుణ్ తేజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టులోకి వెళ్లాడు. అదే బరి. ఈ సినిమాకు సంబంధించిన లాంచ్
2026 మార్చిలో జరిగింది. ఇందులో తన తండ్రి నాగబాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేయనున్నట్లు వరుణ్ స్వయంగా వెల్లడించాడు. ఇది తండ్రి కొడుకుల కలిసి నటించే ప్రత్యేక సందర్భంగా మారనుంది. అంటే ఇది కేవలం మరో సినిమా కాదు, వరుణ్ కు వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన ప్రాజెక్ట్. చివరిగా వరుణ్ తేజ్ కథను ఒక వాక్యంలో చెప్పాలంటే, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా మొదలై తనకంటూ ప్రత్యేకమైన కథలను వెతుక్కుంటూ ప్రయాణిస్తున్న నటుడు. ముకుంద, కంచె, ఫిదా, తొలి ప్రేమ, F2, గద్దలకొండ గణేష్, గని, F3, ఆపరేషన్ వాలంటైన్, మట్కా, ఇప్పుడు కొరియన్ కనకరాజు. ప్రతి సినిమాలో ఒక కొత్త వరుణ్ను చూపించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అందుకే అతని కెరీర్ ను కేవలం హిట్ ఫ్లాప్ లెక్కలతో మాత్రమే చూడడం సరైంది కాదు. ఎందుకంటే కొన్ని సినిమాలు విజయం సాధించాయి, కొన్ని సినిమాలు విఫలమయ్యాయి. కానీ ప్రయోగాలు చేయాలనే ధైర్యం మాత్రం కొనసాగింది. ఇప్పుడు కొరియన్ కనకరాజు ఆ ప్రయాణంలో మరో అధ్యాయం. ఈ సినిమా వరుణ్ తేజ్ కు మళ్లీ భారీ విజయాన్ని అందిస్తుందా, లేక మరో ప్రయోగంగా మాత్రమే మిగిలిపోతుందా? అది రాబోయే రోజుల్లో తేలుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, వరుణ్ తేజ్ ఇంకా తన కెరీర్ లో తన బెస్ట్ వర్షన్ ను వెతుకుతూనే ఉన్నాడు. మరి మీకు వరుణ్ తేజ్ చేసిన సినిమాల్లో ఏది బాగా ఇష్టం? మీ ఫేవరెట్ సినిమా పేరును కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి హీరోల లైఫ్ స్టోరీస్, సినీ జర్నీలు, మూవీ విశ్లేషణల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.